హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా జర్నీ ఫర్ ఎవర్. సో ఈరోజు వచ్చి BB8 అప్డేట్స్ అనమాట. సో ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే BB8 అప్డేట్స్ అనేది నా రెండు ఛానల్లో కూడా వస్తాయి అనమాట వీడియోస్. సో ఈ ఛానల్లో కూడా వస్తాయి, అంటే అన్ని వీడియోస్ ఒక దాంట్లో చేయలేను, ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి అమ్మటనే పోవన్నమాట. అందరూ వీడియో చూసేదానికి ఉండదన్నమాట. సో అందుకని అయితే నేను ఈ ఛానల్లో కూడా అప్డేట్స్ అనేది ఇద్దామని ఉన్నాను. సో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తాను అనుకున్నాను. సో నాకు సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సెకండ్ ఛానల్ కూడా. సో అప్డేట్స్ ఏమిటంటే ఎవరెవరికి ఎంతంత రెమ్యునరేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ 14 కంటెస్టెంట్స్. సో వాళ్ళు ఒక్కొక్కరికి నిఖిల్, సో అతను కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నాడు. సో అవన్నీ వదులుకొని రావాల్సి వచ్చింది కాబట్టి అతనికి 3 lakhs అయితే ఇస్తున్నారనమాట. 1 weekకి అతనికి 3 lakhs అయితే ఇస్తారనమాట. అండ్ సెకండ్ వచ్చి యష్మి గౌడ. సో తను కూడా సీరియస్లో యాక్ట్ చేస్తుంటుంది, స్టార్ మాలో ఉండే బ్యాచ్ కాబట్టి. సో ఆమెకి 2.5 lakhs అయితే ఇస్తున్నారు ఫర్ వీక్ అనమాట. సో అట్లా మ్యాక్సిమం అందరికీ ఈసారి ఎందుకంటే ఎక్కువ అమౌంట్ అనేది కూడా ఇవ్వట్లేదు, ఏంటో మరి అర్థం కావట్లేదు. లాస్ట్ సీజన్ వరకు కూడా ఒక్కొక్కరికి 3 to 4, 5 lakhs అలా కూడా ఇచ్చారు. బట్ ఈ సీజన్లో అయితే అంత అమౌంట్ అనేది ఇవ్వట్లేదు. మ్యాక్సిమం నిఖిల్దే హైయెస్ట్ అనిపిస్తుంది, 3 lakhs. యష్మి గౌడ 2.5. అభయ్ నవీన్ ఉన్నాడు కదా, సో అతను సినిమాలో యాక్ట్ చేస్తాడు. ఆ బ్రోకి అయితే వస్తుంది ఎంత అంటే ఫర్ వీక్కి 2 lakhs అయితే ఇస్తున్నాడు అనమాట. సో అన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వాళ్ళు వదులుకొని వచ్చారు కాబట్టి ఆ అమౌంట్ అనమాట. సో అట్లా అందరికి ఇంకా శేఖర్ భాషకి సేమ్ 2 lakhs, నైనిక 2 lakhs, బేబక్క 2 lakhs, కిరాక్ సీత 2 lakhs. మ్యాక్సిమం 2 lakhs అందరికి 2 lakhs ఇస్తున్నారు. సో ఈసారి కంటెస్టెంట్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తారనేది, సో ఇప్పుడే కదా ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని ముందు ఇంకా అప్డేట్స్తో వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇదైతే వాళ్ళకి ఇచ్చిన రెమ్యునరేషన్ అనమాట. సో బాయ్.